ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఓం ఓం భువస్వః తస్మై పితృవరేణ్యం భర్గో యో నః ప్రచోదయాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం సదాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. 11వ అధ్యాయము మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటివి. ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసెపూలతో పూజించిన ఎడల చంద్రాయన వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణువాచనంతరం పురాణ పఠనం చేయించిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పుతున్నది. పూర్వము కళింగ దేశమున మందరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల ఇళ్లలో వంటలు చేయొచ్చు, అక్కడనే భుజించుచు మధ్యమాసాది పానీయాలు సేవించుచు తక్కువ జాతి వారి సాగిత్యము వలన స్నాన జప దీపారాధములను ఆచారములను పాటింపగా దురాచారుడై మెరుగుచుండను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతిని దైవము గావించి విసుగు చెందగా సకలోపచారములను చేయుచు పతివ్రత ధర్మమును ప్రవర్తించుదును. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచునను ఇల్లు గడవగా చిన్న వర్తకము కూడా చేయసాగాను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట పోవటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బంధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిని పోవచుండ అతనిని భయపెట్టి కొట్టి ధనము ఆహరించుచుండగా అక్కడ మరొక కిరాతకుడు వచ్చి దానాసచే వారిద్దరిని చంపి ధనము పూటగొట్టుకుని వచ్చుచుండను. సమీపముందున్న ఒక గుహ నుండి వ్యాఘ్ర ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దాన్ని కూడా చంపాను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఎండడం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను. ఈ విధంగా ఒకే కాలమున కూడా యమలోకమున నాలుగు విధముల హత్య చేయి పోవునందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తం గ్రక్కుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేయుచు సదాచారవర్తనే భర్తను తలుచుకొని దుఃఖించుతూ కాలము గలుపుచుండెను. కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషిపొంగవుడు వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాదములచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్తగా నితగాని లేదు. నేను సదా హరినామ స్మరణ చేయుచు జీవించుచున్నాను కాన నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బ్రతిమాలుకున్నాను. ఆమె నియమనకు ఆచారమునకు ఆ ఋషి దర్శించమ్మ, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమున వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు. నేను చమురు తీసుకుని వచ్చేదను. నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావలయను. దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీకు అందుకొనును కానా అని చెప్పిన తోడనే ఆమెకు అందుకం సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రం చేసి గోమాయము చాలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు ఒత్తులు వేసి రుచి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసినాడు. తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినల్లా ఆ రోజు రాత్రి ఆలయం నందు జరుగు పురాణ కాలక్షేమమునకు రమ్మని చెప్పాను. ఆమె కూడా రాత్రి అంతే పురాణము వినను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్ములగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయేది. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో వివాహము వలన కొంచెము దోషముండడం చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయి రచట నరకమునందు మరో ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త వారి ముగ్గురు ఈ వరకు బాధపడుచున్నారు కాన నా యందు దయ ఉంచి వారిని ఉద్ధరింపమని ప్రార్థేయపడరు. అంత విష్ణురాలమ్మ, నీ భర్త బ్రాహ్మణుడై ఉండును, సానస్నంజాలమని పాపాత్ముడైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతను కూడా ధనాసచే ప్రాణహితుడిని చంపి ధనమపహరించును. మూడవ వాడు వ్యాఘ్రము.
నాలుగవ వాడు పూర్వము ద్రావిడ దేశమును బ్రాహ్మణుడే జన్మించిన అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణం చేసినాడు కాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుచున్నారు అని ఒక చరిత్ర చెప్పింది. అందుకు ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్మ నాలారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపమని ప్రార్థించగా అందులకు దూతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నువ్వు వద్ద చేసిన ఫలము వ్యాఘ్రమునకు, ప్రమదులకు, కిరాతమునకు, పురాణం కొనడం వలన కలిగిన ఫలము విప్రునకు దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులకామె అట్లా దారిపోసెను. ఆ నలుగురు ఆమె కడకొచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసము పురాణం వెముట వలన దీపము వెలుగుచుట వలన ఎట్టి ఫలితము కలుగును వింటివా అని వశిష్ఠుల వారు ముడివిరి. ఏకాదశాధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము. ఏకాదశాధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము.